అందరికీ నమస్కారం. నా పేరు రియా, జనసేన పార్టీ వీర మహిళ. ఈ మధ్య కాలంలో ఎస్సీ అని చెప్పి, దళితులు అని చెప్పి చాలా మంది దళిత కార్డు ఒక రాంగ్ వేలో యూటిలైజేషన్ చేసుకుంటున్నారు. నాకు అది చాలా బాధ వస్తుంది. దానివల్ల ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఎస్సీ దళితులు అందరూ కూడా మన గలం సమాజ బాగు కోసం ఉపయోగపడాలి తప్ప ఒకళ్ళకు వ్యక్తిగత జీవితాల్లోకి ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళని విమర్శించేసే విధానంలో గాని, మనం ఏదన్నా చెల్లిపోతాంలే అన్న దానికోసం గాని మన గలం వినిపించకూడదు. అర్థమవుతుందా? మన గలం వినిపించమంటే సమాజ బాగు కోసం మాత్రమే వినిపించాలి. నువ్వేదన్నా మంచి చెయ్యాలి, సమాజం కోసం ఉపయోగపడే పని చెయ్యి. దాన్ని ఎవరైనా వ్యతిరేకించాలి అనుకో, అప్పుడు నువ్వు దళిత కార్డు యూజ్ చేయి. అంతేగాని మన నోటి దూల కోసం ఏది పడితే అది వాగేస్తే, ఒకళ్ళు ఇంకోళ్ళ జీవితాల వ్యక్తిగత జీవితాల్లోకి ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళని విమర్శించేస్తే దానికోసం దళిత కార్డు ఉపయోగించే రైట్ నీకు ఏ మాత్రం కూడా లేదు. ఒక దళిత మహిళగా నేను చెప్తున్నాను. నన్ను చాలా మంది అడిగారు, నువ్వు దళితవి క్రిస్టియన్ గా ఉండాలి, బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు అండి. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మీ ఎవరికి కూడా ఏ రైట్ లేదు నేను ఏ రిలీజియన్ పాటించాలి అని చెప్పడానికి. ఇట్స్ మై ఓన్ వే అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ బీయింగ్ ఎ ఎస్సీ దళిత్, ఐఎమ్ ఎ హిందూ. ఎందుకు మీరు చేస్తున్న ఈ క్రిస్టియానిటీ అని చెప్పి క్రిస్టియానిటీని వ్యతిరేకిస్తున్నారు, మన క్రిస్టియానిటీనే టార్గెట్ చేస్తున్నారు? ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఒక్క పాస్టర్ చేసిన పని ప్రతి ఒక్కళ్ళ రియాలిటీగా ఉన్న క్రిస్టియన్స్ దళితులందరి మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. మీరు చేస్తున్న పనులు, మీరు రాజకీయ పరంగా ఎన్ని విమర్శలైనా చెయ్యండి, అందులో ప్రభుత్వం చేస్తున్న లోటుబాట్లు ఎన్ని మాటలైనా అనండి, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంటాం. కానీ మనం విమర్శించే దానికి ఒక హద్దు అంటూ ఉంటుంది. అర్థమవుతుందా? అది మితిమీరి మన ఫ్యామిలీ జోలికి గాని, వ్యక్తిగత దోషణలు చేసేయడం గాని, ముఖ్యంగా భాష సక్రమంగా ఉండేలాగా మనం మాట్లాడాలి. అది హుందాగా. ఇవేమి పాటించకుండా వచ్చేసి నేను దళిత్ అని చెప్పేస్తే అంటే ఇంకేం చేసినా చెల్లిద్దా? దళిత్ అంటే ఇంకేం చేసినా చెల్లిద్దానా? నేరం చేసినోడు ఎవడైనా, ఏ క్యాస్ట్ కి సంబంధించినోడైనా నేరం చేసినోడు నేరస్తుడే. అది ఏ క్యాస్ట్ కి సంబంధించిందైనా అడిగి చట్టపరంగా శిక్ష పడి తీరాల్సిందే. మళ్ళీ ఇలాంటి వేషాలు వేసిన తర్వాత దళిత సంఘాలు వచ్చేయాలి, సపోర్ట్ చేసేయాలి. ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు? నాకు తెలియక అడుగుతున్నాను. ఒక వ్యక్తిగత జీవితాల్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి విమర్శించిన వాళ్ళకి దళిత సంఘాలు హెల్ప్ చేస్తే ఆ సంఘానికి అగౌరవం. అదే నువ్వు సమాజం కోసం ఏదైనా మంచి చెయ్యి. అలాంటి టైంలో నీకు ఎవరైనా ఆపుతున్నారు అనుకో, అప్పుడు దళిత సంఘాలు వచ్చి నీకు సపోర్ట్ చేశాయి అనుకో, అప్పుడు దళితుల స్థాయి పెరిగిద్ది. అంతేకాని నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి మనం ఏదన్నా చెల్లిపోతుంది అని విర్రవీగితే మాత్రం ఏ సంఘాలు కూడా రావు. ఎవ్వరు కూడా. చట్టం తన పని తను చేసుకొని తీరాల్సిందే. దయచేసి ఇలాంటి విషయాల్లో దళిత కార్డులు యూజ్ చెయ్యొద్దు. మీకు నేను దండం పెట్టి కోరుతున్నాను, దయచేసి దళితులు పరువులు తీయొద్దు. మన దళితులు అందరూ కూడా మన గలాన్ని సమాజం కోసం ఉపయోగిద్దాం, సమాజ బాగు కోసం ఉపయోగిద్దాం అని నేను వేడుకుంటున్నాను. ఏంటండి ప్రకాష్ రాజ్ గారు, ఇంక ఎంత దిగజారుతారు? ఎంతకాలం తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ప్రోపగండాని ప్రజలపై రుద్దుతారు? రావణ్ అనే వ్యక్తికి బెయిల్ వచ్చినంత మాత్రాన అతని పైన పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులు కోర్టు నిర్ణయించినట్టు కాదండి. కేసులు అలాగే ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ తర్వాత కోర్టు తీర్పిస్తుంది. ఈ లోపు మీ తప్పుడు తీర్పుల్ని ప్రజలపై దయచేసి రుద్దొద్దు. నిజమే మీరు చెప్తుంది. ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజలు బయటకు వస్తున్నారు, ప్రజలు నిలబడుతున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే మీకు రావణ్ లాంటి వ్యక్తులకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రజలందరూ కూడా ఈ రావణ్ని అరెస్ట్ చేసింది కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు మాత్రమే అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి అరెస్ట్ అయ్యాడో, ఈ వ్యక్తి మాట్లాడిన వీడియోలు బయటకు వస్తున్నాయో, మరియు మీ ఇద్దరి మధ్య సంభాషణలు ఎవరిని ఎలా తిట్టాలి, ఎవరిని ఏ ట్వీట్ ఎలా పెట్టాలి అనే వీడియోలు బయటకు వచ్చినాయో, మరీ ముఖ్యంగా ఈ రావణ్ అనే వ్యక్తిని, సనాతన ధర్మాన్ని అత్యంత కించపరిచే విధంగా బూతులతో సంబోధించాడో, శ్రీరాముణ్ణి, మహాభారతం లాంటి ఇతిహాసాల్ని, ద్రౌపదిని, హిందువులు కొలిచే దేవుళ్ళందరినీ కూడా కించపరుస్తూ వీడియోలు చేస్తూ ఆ వీడియోలు బయటకు వచ్చినాయో, మరియు ఆర్ఎస్ఎస్ మరియు
సంఘ్ పరివార్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి ముద్ర వేశాడో, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తుల్ని ఎప్పుడైతే ఫస్ట్ హిందూ ఇండియన్ టెర్రరిస్ట్ అని చెప్పిన పదాలు వాడాడో, ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చి ప్రజలు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా మావోయిస్టుల్ని హీరోలుగా చేసి వాళ్ళు చేసే కార్యకలాపాలని ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా బయటకు చెప్పి వాళ్ళని ఒక హీరోల కింద ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడో, ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి, ప్రజలు చూస్తున్నారు. మరి ఈ రోజు మీరు చెప్పారు కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పని, అదే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి ఉంటుందండి. ప్రజలు వాళ్ళ కోపాన్ని ఏ విధంగా అయినా సరే బయటకు చూపిస్తారు. మరి దాంట్లో ఒక మార్గమే రాజ్యాంగబద్ధంగా కేసులు ఫైల్ చేయడం. మరి ఆ పోలీసులు కేసులు ఫైల్ చేసి దాన్ని తప్పు అంటారేంటండి మీరు? డెఫినెట్ గా కేసులు ఫైల్ అవుతాయి. 1 కాదు 2 కాదు 3 కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి మాట్లాడింది 1 కాదు 2 కాదు 3 కాదు. మన ఇండియాలో ఉన్న భారతీయులందరినీ కించపరిచాడు. మావోయిస్ట్ ఆర్గనైజేషన్ని ఒక హీరోయిజం టైప్ లో చూపించాడు. ప్రజలందరూ కూడా కొలిచే శ్రీరాముణ్ణి బూతులు తిట్టాడు. సనాతన ధర్మాన్ని పైన ఎంతో జిగుత్సాకరంగా మాట్లాడాడు. ఈ వీడియోలన్నీ బయటకు వచ్చాక కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు కాదండి కేసులు ఫైల్ చేసేది. యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కేసులు ఫైల్ చేస్తారేమో. మీరు లెక్క పెడుతున్నారు కదా 1, 2, 3, 4 అని చెప్పని. వీటికి నేను అనుకోవడం అంత ఉండకపోవచ్చు. ఈ వీడియోలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి మీ పరివారంలో ఉండే ఒక వ్యక్తి తులసి చందు గారు ఒక ఆవిడ చెప్పింది యాక్షన్ కి రియాక్షన్ ఉంటుందని చెప్పని. మరి మీరు రావణ్ చేసిన యాక్షన్లకి ప్రజలు ఇస్తున్న రియాక్షన్ ఈ విధంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ చీప్ ట్రిక్స్ లేదంటే గనక ఈ చీప్ పాలిటిక్స్ ఇవన్నీ దయచేసి మాట్లాడమాకండి. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో మా పైన 18 కేసులు పెట్టారు. స్వయంగా నేనే జైల్లో 18 రోజులు ఉన్నాను. రోడ్లపైన మాపై దాడులు చేశారు, మహిళలపై దాడులు చేశారు. మరి ఆ రోజు ఏ రోజు మీ నోరు మాట్లాడలేదే, మీ నోట్లోంచి ఒక మాట రాలేదే. ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు. ఎప్పటికీ మీకు సిగ్గు రాదా? రాదని నాకు తెలుసు గానీ జస్ట్ ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని. జస్ట్ ఆస్కింగ్. దయచేసి సిగ్గు తెచ్చుకోండి ఇప్పుడైనా.